ప్రభు నేను దర్శించాడమ్మా. ఆయన దాటిపోకుండా నువ్వు చూసుకోవాలి. ఆయన దాటిపోతే నీ పరిస్థితి మారదు. ఆయన వెళ్ళిపోతే నీ పరిస్థితి మారదు. ఆయన వెళ్ళిపోయే దేవుడైతే నేను చెప్పట్లేదు, కానీ ఆయన నిన్ను వెంటాడే దేవుడే. ఆయన నీ కోసం దిగి వచ్చే దేవుడు. నువ్వు వెళితే నువ్వు పరిగెత్తితే, నువ్వు ఖర్చు పెట్టుకుంటే, ఒకవేళ నీకు కనబడే దేవుడి గురించి నేను చెప్పట్లేదు, కానీ నేను ప్రకటించే దేవుడు మాత్రం నువ్వు ఉన్న స్థలములో నీ కోసం వచ్చే దేవుడు ఆయన. ఆమేన్. నువ్వు ఉన్న స్థితిలోకి నీ దగ్గరకు వచ్చే దేవుడు ఆయన. ఆమేన్. నలిగిపోతున్న అబ్రహామును పలకరించిన దేవుడమ్మా. ఆమేన్. నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నన్ను పలకరించే వాళ్ళు లేరు. కొట్టుకున్నవాడే నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద నిలబెట్టాడు, అరణ్యపాలు చేశాడు. నా కుమారుడు చనిపోతాడు, నా ఎముకలు ఇంకలే ఎండిపోతే ఈ ఇసుకలోనే కలిసిపోతాం అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు దిగి వచ్చిన పరిస్థితులను చూస్తా ఉన్నాం. ఇదిగో నల్లని దానని అందరు హేళన చేస్తున్నారు. ఉద్యోగం లేదని హేళన చేసేవాళ్ళు, మంచిగా లేవని హేళన చేసేవారు, అందంగా లేవని హేళన చేసేవారు, వ్యాపారం జరగట్లేదని హేళన చేసేవారు. పలు రకాలుగా నలిగిపోతున్నా నిన్ను దర్శించిన ఒక సొలొమోను ఇక్కడ ఉన్నాడు. నీ స్థితిగతులు మార్చే సొలొమోను పరమ యేసుక్రీస్తు. ప్రార్థన చేయి. అబ్రహాము స్థితిని మార్చడానికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అబ్రహామా, 16వ అధ్యాయంలో నలిగిపోయాడు అబ్రహాం కుటుంబ సమస్యల వల్ల. 17వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహామును నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇలాగైతే కుదరదో, నువ్వు ఇక్కడ నాకు ఒక నిబంధన చేయి. ఇదిగో నువ్వు ఇక్కడ నువ్వు నిందారహితుడు అయ్యుండో, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అయి ఉంటే నేను నీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను, నేను నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తానని 18వ అధ్యాయంలో అబ్రహామును దర్శించిన దేవుడి రాత్రి. అమ్మా, తమ్ముడు, చెల్లి, నువ్వు ఉన్న స్థితిలో ఆయన నేను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఆయన నేను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఉన్న సిచ్యువేషన్లో మనుషులు దర్శించరు, తెలుసు నీకు. బాగున్నప్పుడు వస్తారు, అన్ని ఉన్నప్పుడు వస్తారు, నువ్వు అన్ని సంపాదించుకున్నప్పుడు వస్తారు, నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు వస్తారు. ఏమి లేనప్పుడు వచ్చేవాళ్ళు దేవుడు మాత్రమే. ఏమి లేకపోయినా పలకరించేవాడు నువ్వు నమ్మిన సంఘం మాత్రమే. నీ ఆత్మీయ సహోదరులు మాత్రమే నువ్వు ఏమున్నా లేకపోయినా నిన్ను పలకరించేవారు ఉన్నారు. కానీ రాత్రి నేను ప్రకటించే దేవుడు నువ్వున్న స్థితిలోకి వచ్చే దేవుడు, నువ్వున్న పరిస్థితుల మధ్యలోకి వచ్చే దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా అక్కడికి వచ్చి నిన్ను లేవనెత్తే దేవుడు, ఎండిపోయిన ఎముకల మధ్యలోకి దిగిన దేవుడండి, ఎండిపోయిన పరిస్థితిలోకి దిగిన దేవుడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రినైనా పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా మాటు చేసిన దేవుడు నా దేవుడని ప్రభా. ఇక్కడ వాక్యం వించిన మా అందరి జీవితాల్లో అరణ్య రోదన, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, అప్పుల సమస్యలు, వ్యాపారంలో ఇబ్బందులు, ఉద్యోగాలలో ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, భార్య భర్తల మధ్య సఖ్యత లేని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, సైతాను సంబంధమైన సమస్యలు, చెప్పుకోలేని వ్యాధులు, చెప్పుకోలేని బలహీనతలు, కుటుంబ శరీర సంబంధమైన బలహీనతలతో నలిగిపోతున్న నీ బిడ్డలను ఈ రాత్రి మీరు దర్శించండి అయ్యా. మీ ప్రత్యక్షత కావాలయ్యా, మీ మహిమ కావాలయ్యా, మీ ప్రసన్నత కావాలయ్యా. ఎవరు ప్రార్థన చేసినట్టు కనపట్లేదు రాత్రి, ఎవరు ప్రభుని అడుగుతున్నట్టు కనపట్లేదు. మాకేమైందిలే, మేము బ్రహ్మాండంగా ఉన్నాం అనుకుంటున్నావా? నాకేం కాలేదు లేని అనుకుంటున్నావా? ఏం అవ్వలేదు లేని అనుకుంటున్నావా? అబ్రహాముకు దేవుడు పిల్లల్ని ఇస్తాను, ఆస్తిని ఇస్తానంటేనే కాదు వెంబడించింది. అబ్రహాముకు దేవుడు స్నేహితుడయ్యాడండి. అన్ని జనులు ఎదుట దేవుని నామం అవమానపరచబడకూడదన్నది అబ్రహాం కూడా తెలుసు. మాట ఇచ్చిన దేవుడు దాటిపోతాడా, మరిచిపోతాడన్న సంగతి అబ్రహాముకు తెలుసు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, వాత్సల్యము చూపించే దేవుడు, నన్ను ఆయన మాత్రమే దర్శించగలిగిన దేవుడని, ఆ ఎండ అనుభవాన్ని మార్చిన దేవుడని అబ్రహాం తెలుసు. ఈ రాత్రి చెల్లి, తల్లి, తమ్ముడా, నీ పరిస్థితులు ఎవరు మార్చరు. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం దిగి వచ్చిన దేవుడు, నీ పాపాన్ని తన మీద వేసుకున్న దేవుడు, నీ వ్యాధనను తన మీద వేసుకున్న దేవుడు,
ఇదిగో నీ వ్యసనములను భరించిన దేవుడు, నీ కోసం చనిపోవటానికి ఇష్టపడిన దేవుడు, ఆఖరి రక్తం వరకు చిందించిన దేవుడు, నిన్ను వెంటాడుతున్న ప్రేమ ఏదైనా ఉందంటే, నిన్ను ఒక కంట కనిపెట్టుకుంటున్న ప్రేమ ఏదైనా ఉందంటే, నువ్వు ఎలా ఉన్నావో, ఏమైపోతున్నావో, ఎక్కడున్నావో, ఎటు వెళ్తున్నావో అని ఒక కంట గమనిస్తున్న ప్రేమను ఈ రాత్రి నువ్వు గుర్తించగలిగితే ఆయన నీ లైఫ్ సెటిల్ చేస్తాడు, ఆయన నీ జీవితాన్ని చక్కబెడతాడు, ఆయన బ్రతుకు రాత్రులు మారుస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యమైన బిడ్డల జీవితాల్లో మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ఈ విధమైన సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరు ఈ విధమైన సమస్యల మధ్యలో నలిగిపోతున్నారు, బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక 5-6 సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. వారందరినీ షెటిల్ చేసిన దేవుడు నీవు, వారందరి స్థితిగతులు మార్చినట్టుగా, వారందరి బ్రతుకుల సంతోషాన్ని ఇచ్చినట్టుగా ఈ రాత్రి నాన్న కూటమి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, వాక్యమైన బిడ్డల జీవితాల్లో కూడా ఇట్టి సంతోషాన్ని మీరు దయచేయండి. ఆమేన్. ఇట్టి సమాధానం మీరు దయచేయండి. ఆమేన్. అయ్యా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. బ్రతుకు రాతను మార్చమని ప్రార్థన చేస్తున్నాను. జీవితాన్ని సంతోషంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. కన్నీటి రోధనను, అరణ్య రోధనను ఉల్లాసముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ రాత్రి ఇక్కడ ఏ కొరతతో ఇక్కడ బిడ్డలు ఉన్నారో ఆ కొరతలన్నీ తీర్చమని ప్రార్థన. ఆమేన్. వారి ప్రార్థన స్తుతి అంశాలుగా మార్చాలి. వాక్యాన్ని విన్న బిడ్డలు మరింతగా ఆయన విశ్వాసంతో ముందుకెళ్లే కృపను, అటు అనుభవాన్ని దయచేయమని కూటమి ఏర్పాటు చేసుకున్న సహోదరి కుటుంబాన్ని, పిల్లల్ని, వారి భవిష్యత్తును దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. నరసమ్మక్కను జ్ఞాపకం చేసుకొని, మంచి ఆరోగ్యాన్ని బుచ్చిని జ్ఞాపకం చేసుకొని, ప్రభు పిల్లలిద్దరిని జ్ఞాపకం చేసుకొని, మంచి మార్కులు, మంచి ర్యాంకుతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ ఆగిపోకుండా మరింతగానైనా అన్ని విధాలుగా ఆశీర్వదించబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. తమ నరసింహ కళావతిని వారికి ఇచ్చిన బిడ్డను, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడున్న వారి రక్త సంబంధాలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు. చేరువచ్చిన సంఘం అంతటిని మీ చేతులకు అప్పగిస్తుంది. అయ్యా మరి బుజ్జి వాళ్ళకి కూటం పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిన, అవకాశం ఇచ్చిన ఈ షాపు ఓనర్లు, వారి కుటుంబాలను, వారి బిడ్డలను నిండారుగా దీవించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మతో సహవాసం, సన్నిధి సాన్నిధ్యం కూడిన మనకును సకల పరిశుద్ధులకు చేరువచ్చిన మీ అందరికీ, మీ కుటుంబాలకు ఈ మైకంతరం ద్వారా దేవుని మాటలు విన్న ప్రజానికానికి, సంఘానికి దేవుని కృప ఎప్పుడెప్పుడు అల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. 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 మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.